హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి బిగ్ సైజ్ ఇయర్ రింగ్ కలెక్షన్. నా దగ్గర ఉన్న బిగ్ సైజ్ ఇయర్ రింగ్ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి చాలా ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేస్తూ వస్తున్నాను. కొన్ని నావి, కొన్ని మా పిల్లలవి, అన్ని టైప్స్ ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా కలెక్షన్ ముందు ముందు వీడియోస్ తీస్తాను. ఇవాళ వచ్చి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ మాత్రమే. నా ఫస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసి ఇవి మటుకు రీసెంట్గానే కొన్నాము. కుషాయిగూడలో శ్రీమాత కలెక్షన్స్ అని ఉంటుంది, అక్కడ కొన్నాము అనమాట. మంచి బిగ్ ఇయర్ రింగ్స్ అండి. చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. జుమ్కీ వచ్చింది, దాని కింద ఎలిఫెంట్, మళ్ళీ ఇక్కడ చిన్న సైజ్ జుమ్కీస్ ఒక 6 వచ్చాయి. పెట్టుకుంటే మటుకు చాలా యూనిక్గా హెవీగా ఉంటాయి. ఏదైనా అనార్కలి డ్రెస్ అది వేసుకున్నప్పుడు జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టి వదిలేయచ్చు అనమాట. వీటికి ఎలాంటి నెక్ పీస్ వేయనక్కర్లేదు. మొత్తం గ్రీన్ అండ్ స్టోన్ కలెక్షన్ అనమాట. మొత్తం ఇలాగుంటాయి 2 ఇయర్ రింగ్స్. చాలా హెవీ ఇయర్ రింగ్స్, చాలా బాగా సూట్ అయ్యాయి కూడా మా పిల్లలకి. ఇంకో కలెక్షన్ వచ్చేసి చాంద్బాలి టైపు. ఇవి మొత్తం ఇలా కుందన్ వర్క్, పర్ల్స్, ఒక స్టోన్ వచ్చింది, గ్రీన్ స్టోన్ బింది లాగా. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇవి సింగిల్గా వేసుకుంటే సరిపోతుంది. చాలా హెవీ ఇయర్ రింగ్స్. ఇవి నేను మీషోలో తీసుకున్నాను అనుకుంటా. లాంగ్ బ్యాక్ 1 ఇయర్ అయిపోయిందేమో. చాలా బాగా కనిపిస్తాయి ఇవి కూడా హెవీగా. ఇంకో ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసి ఈ జుమ్కీస్. చూడండి ఎంత బాగున్నాయో. అసలు డిజైన్ చాలా డిఫరెంట్గా వచ్చింది. ఓన్లీ పింక్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది వీటికి. ఇలా కొంచెం హంసలు వచ్చేసి హ్యాంగింగ్ లాగా వచ్చి, కింద లైట్గా పింక్ అండ్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే ఉట్టి పిల్లలు ఇప్పుడు సింగిల్గా ఓన్లీ ఇయర్ రింగ్సే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అలాగా బాగా సూట్ అవుతాయి. లేదా బాగా హెవీగా రెడీ అయినప్పుడు కూడా బాగుంటాయి. ఫుల్ జ్యువెలరీ వేసుకొని ఇయర్ రింగ్స్ కూడా హెవీగా ఉండాలి అన్నప్పుడు చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ ఇలాగా. ఇంకో సెట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చాంద్బాలి లాగా వచ్చి, ఇలాగా పర్ల్ హ్యాంగింగ్ వచ్చి, మళ్ళీ జుమ్కి వచ్చింది. ఇది కూడా పింక్ షేడ్లోనే ఉందన్నమాట. పైన ఇలాగా ఎలిఫెంట్ షేప్ వచ్చేసి, ట్రెడిషనల్గా మనము పర్ల్ సెట్స్ వేసుకున్నప్పుడు ఇవి నేను పేరప్ చేస్తూ ఉంటాను. హెవీ శారీస్ అన్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి. ఇంకో కలెక్షన్ వచ్చేసి ఇవి నేను సేమ్ చెప్పాను కదా శ్రీమాత కలెక్షన్ కుషాయిగూడ అని, అక్కడే తీసుకున్నాను. ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ నా కలెక్షన్ అంతా అక్కడే. నేను పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటాను. తనకి యూట్యూబ్ కూడా ఉంది, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి చూసేసి వెళ్ళి పర్సనల్గా చూసి తెచ్చుకుంటాను. ఏవి కానీ ఆన్లైన్గా కొనడం అంటూ చాలా తక్కువ. ఇయర్ రింగ్స్ చూసారా ఇలా పెద్దగా వచ్చి, దానికి 3 జుమ్కీస్ వచ్చాయి. పెద్దది, చిన్నది, మధ్యలోనేమో ఇలా గ్రీన్. చాలా హెవీగా ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఒక గోల్డ్ సెట్ ఉంది ఇదే ప్యాటర్న్లో, దానికి పేరప్ చేస్తూ ఉంటాను నేను. మనం ఈ సైజు గోల్డ్ తీసుకోవాలంటే ఈజీగా 3 తులాస్ అలా పడతాయి కదా. కొన్ని నేను ఇలాగా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్ పీస్ ఉంది, దానికి బాగా సూట్ అవుతాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకో కలెక్షన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ కలెక్షను. ఇవి కూడా అక్కడే శ్రీమాత కలెక్షన్లోనే తీసుకున్నాను. మొత్తం ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్, కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చింది. అమ్మవారు జస్ట్ మువ్వలు అండ్ చిన్నగా కలర్ స్టోన్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్ అలాగనమాట. చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. ఇలాంటి సెట్స్ ఉన్నాయి నా దగ్గర, వాటికి పేరప్ చేస్తూ ఉంటాను నెక్ పీసెస్కి. చాలా బరువుగా ఉంటాయి.
కొంచెం హెవీగా ఉన్నాయి ఇవి. కాకపోతే లుక్ వైజ్ చూస్తే చాలా ట్రెడిషనల్గా హెవీగా ఉంటుంది. బాగా రెడీ అయినప్పుడు పట్టు శారీస్ అంటే ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి. ఇంకో సెట్ వచ్చేసి ఇది మొత్తం ఏమంటారు గ్రీన్ బీడ్స్తో వచ్చింది. ఇది కూడా మంచి యాంటిక్ ఫినిషింగ్ లాగా ఉందన్నమాట. ఇలా పెద్ద బుట్ట వచ్చి దీనికి లోటస్ వచ్చి ఇలా స్టోన్ వచ్చి పర్ల్స్ గ్రీన్ కలర్ బీడ్స్తో హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. ఈ కలెక్షన్ ఇవి కూడా నేను శ్రీమాత కలెక్షన్లోనే తీసుకున్నా. శ్రీమాత కలెక్షన్ కుషాయిగూడ. మీరు యూట్యూబ్లో కొట్టండి వచ్చేస్తుంది తన పేజ్. ఇంకోటి వచ్చేసి ఇవి గోల్డ్లో కూడా చాలామంది చేయించుకున్నారండి. మా చుట్టాల్లో మా పిండి కూతురువి సేమ్ గోల్డ్లో చేయించుకుంది తను. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి. 2 పిట్టల్లాగా వచ్చేసి చిలకల్లాగా, మళ్ళీ పువ్వు బుట్ట, మళ్ళీ దానికి ఇవి పర్ల్స్ అన్నమాట. ఇలా ఉంటాయి. ఇంకో సెట్ వచ్చేసి ఇవి కూడా యాంటిక్ ఫినిషింగ్గా ఉన్నాయి. నాకు చాలా శారీస్కి నేను ఎక్కువ పేరప్ చేస్తూ ఉంటాను. ఇది మా అమ్మవారు వచ్చింది కదా, లక్ష్మీదేవి లోటస్లో కూర్చున్నట్టు వచ్చి ఇలాగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తోని ఫినిషింగ్ వచ్చింది. పర్ల్స్ కింద బిగ్ పర్ల్ హ్యాంగింగ్ ఉందన్నమాట. ఇవి కూడా చాలా హెవీగా బాగుంటాయి. ఆల్మోస్ట్ అన్ని శారీస్కి సూట్ అవుతూ ఉంటాయి. ఇంకో సెట్ వచ్చేసి చాంద్బాలి టైపు. ఇలాగా ఫ్లవర్స్ షేప్ వచ్చేసి చాంద్బాలి వచ్చి కింద పర్ల్ ఉన్నాయి అన్నమాట. ఎక్కువ అనార్కలి ఫ్యాన్సీ అనార్కలి డ్రెస్సెస్కి పేరప్ చేస్తుంటారు మా పిల్లలు. చాలా బాగుంటాయి. ఇవి కూడా హెవీగా చాలా బాగా కనిపిస్తాయి. ఇంకో సైడ్ వచ్చేసి ఈ జుమ్కీస్ 2 పికాక్స్ వచ్చి పైన బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది, కానీ ఇవి పికాక్స్ 2 పికాక్స్ అండ్ ఇలాగా పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చింది. పింక్ స్టోన్స్ కార్వింగ్ చూసారా ఎంత బాగుందో ఇది. ఇవి ఐ థింక్ నేను మీషోలో కొన్నట్టున్నాను. ఇవి రీసెంట్గానే తీసుకున్నాను. ఊళ్ళకి గుళ్ళకి అది వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చాలా అయితే మీకు ఒక టిప్ అండి, మనం ఎప్పుడు కానీ ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవు లాగుతుందని నొప్పేస్తుందని ముందుకు పడిపోతాయని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకు బ్యాండేజ్ తెలుసు కదా, ఏదైనా కట్ అవుతే పెట్టుకుంటాము. దీనికి చిన్న హోల్ చేసేసి నీట్గా సర్కిల్లా కట్ చేసేసి మనం బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసుకొని ఫ్రంట్ నుంచి పెట్టేసుకోవాలి. మంచి ఇలా హోల్డ్ అయిపోయి ఉంటాయి. మనకు చెవు కూడా లాగినట్టు ఉండదు అనమాట. ఇది బాగా యూస్ఫుల్ టిప్, కంపల్సరీ ట్రై చేయండి. మనకి మార్కెట్లో స్టిక్కర్స్ అని అవి ఇవి దొరుకుతున్నాయి, కానీ అవి ఉండవు, జారిపోతాయి, పడిపోతాయి. ఇది మటుకు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మంచి హోల్డ్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసి బ్యాక్ సైడ్ అంటించుకొని పెట్టేసుకోవడమే. చాలా యూస్ఫుల్ టిప్, ట్రై చేయండి. ఇదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.